జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. అయితే అది చిరు వ్యాపారులకి మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ సమావేశం ఆగస్టు చివరి వారం మళ్ళీ నిర్వహిస్తాం. పన్నులు కట్టే వాళ్ళ కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చాం. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టే వాళ్ళకి మినహాయింపులు ఇస్తాం. జీఎస్టీ కట్టేందుకు చివరి తేదీ గడువు పొడిగించాం అని చెప్పుకొచ్చారు. అంటే చిరు వ్యాపారులు వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే బాగా చిరాకు పుట్టేస్తాం జనానికి. జీఎస్టీ ఇంతకుముందు సరదాగా ఓ పక్కన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, జీఎస్టీ కట్టాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ 30%, ఇటు జీఎస్టీ 18% అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో వెక్సేషన్ అవుతున్నటువంటి సందర్భంలో, ప్రజల్లో తీవ్ర ఆగ్రహవేశాలు రగులుతున్నటువంటి సందర్భంలో ఈ తరహా స్టేట్మెంట్ అన్నది కాస్త ఊరట కలిగించేది. అయితే ఇది చిరు వ్యాపారులకే మెయిన్ కావాల్సింది. 10 లక్షల నుండి 2 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయల వరకు వ్యాపారాలు చేసే వాళ్ళకి కావాల్సింది.